హాయ్ అండి. ప్రోమో ఇప్పుడే చూసాను. ప్రోమో అయితే సూపర్ ఉందండి. సంజన వాళ్ళ హస్బెండ్ అయితే ఎంటర్ అయిపోతారనమాట బిగ్ బాస్‌లోకి. ఫుల్ ఫన్ అండి. ఫుల్ ఫన్ అండ్ ఎమోషనల్, చాలా ఎమోషనల్‌గా ఉంటది. సంజన వాళ్ళ హస్బెండ్ అండ్ పిల్లలు వస్తారనమాట. ఫుల్ ఎమోషనల్‌గా అనిపిస్తది ఫస్ట్‌లో అయితే స్టార్టింగ్‌లో వాళ్ళని చిన్న బేబీని ఎత్తుకొని ఆమె చాలా ఎమోషనల్ అయిపోతది. సంజన గారైతే చాలా ఎమోషనల్ అయిపోతే ఆ బేబీని ముద్దు పెట్టుకొని, అంటే ఇన్ని రోజులు బిగ్ బాస్ హౌస్‌లో ఉంది గదా! బేబీని చూడకుండా రాగానే ఆ బేబీని ఎత్తుకొని చాలా ఎమోషనల్ అయిపోతదనమాట. ఏడుస్తది. తర్వాత మళ్ళీ నవ్వుతది. ఇగ బేబీని వాళ్ళ హస్బెండ్‌తోని మాట్లాడుకుంటూ మస్తు కామెడీగా చేసుకుంటదనమాట. నేను అరుస్తున్నానా నేను అందరి మీద చెప్పు అంటే, ఏ నువ్వేం అరవట్లేదు. నైస్ గేమ్ ఆడుతున్నావు. మంచిగా ఆడుతున్నావు గేమ్ అయితే. నువ్వేం అరవట్లేదు. ఎందుకలా అనుకుంటున్నావు అని చెప్పి కొంచెం ఫన్ చేశాడనమాట. ఇంగా అప్పుడే ఇమాన్యుల్ వస్తాడు. ఇమాన్యుల్ వచ్చినప్పుడు ఇమాన్యుల్‌తో చెప్తాననమాట. చూడు మా హస్బెండ్ అసలు నేను అరవట్లేదు అంటే ఎవరితోని గొడవ పెట్టుకోవట్లేదంట. చెప్తున్నా అంటే, అవునా నిజమా అంటే అతనుండి అవును నిజం 10% గొడవ పెట్టుకోవడం అని అంటాడనమాట. అప్పుడు 10%కే ఇంత గొడవ పెట్టుకుంటే తర్వాత ముందు ముందు ఎంత గొడవ పెట్టుకుంటదో ఇంత హౌస్ మొత్తం షేక్ చేస్తుందని చెప్తాడనమాట. ఫుల్ కామెడీ చేస్తాడు ఇమాన్యుల్ గిట్లా. ఇంగా పిల్లలతోని హౌస్‌మేట్స్ ఇగ ఫుల్ ఫన్ ఉంటది. అండ్ చాలా ఎమోషనల్ అనిపిస్తది. వాళ్ళ హస్బెండ్ వచ్చినంక మంచి మంచి ఏమంటారు సజెషన్స్ ఇచ్చిపోతాడు. గేమ్ గురించి చెప్పిపోతాడు. ఫ్యామిలీ గురించి చెప్తాడనమాట. అసలు బిగ్ బాస్ అస్సలు ఆలోచించలే నేనైతే. అసలు మళ్ళా వాళ్ళ హస్బెండ్‌ని, పిల్లల్ని అందరిని పంపిస్తారని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలే అండి. సెకండ్ బేబీ ఎంత క్యూట్‌గా ఉందో అసలు చాలా క్యూట్‌గా ఉంది. అసలు అంత చిన్న పాపని వదిలేసి వచ్చిందంటే నాకైతే షాకింగ్ అనిపించింది ఫస్ట్ టైము. అంటే ఆ టైంలోనే కదా దగ్గరుండి మదర్‌గా చూసుకోవాల్సినది. సో, ఆ టైంలోనే వచ్చేసింది గదా! ఇన్ని రోజులు 3 మంత్స్ అంటే మామూలు విషయం గాదండి. చాలా అసలు ఎంత కొంచెమన్నా ప్రేమ అనేది ఉంటది గదా! పిల్లల మీద. చూడాలి, చూడాలి అని ప్రతిసారి కన్నతల్లికి ఎంత చిన్న ఏజ్‌లో అంటే ఆ చిన్న ఏజ్‌లో వదిలేసి వచ్చిందంటే ఇంక తనకి ఎక్కువనే ఉంటది. కానీ ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ జెప్పాలసలు. అంత చిన్నప్పుడే వదిలేసి ఇట్లా తన ఫ్యూచర్ గురించి ఆలోచించి వచ్చిందంటే నిజంగా వాళ్ళ హస్బెండ్ ఇంకా గ్రేట్ అసలు. ఆమె బిగ్ బాస్ వచ్చినంక గూడా ఆ పిల్లలని మంచిగా కేర్ తీసుకొని మంచిగా చూసుకుంటుండు. ఇది గూడా హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే అంటే మదర్‌గా చూసుకోవడమే ఎక్కువ. అసలు మదర్ లేకుంటే పిల్లలు అసలు ఉండలేరు. అలాంటిది ఒక ఫాదర్‌గా అంతా మేనేజ్ చేస్తుండంటే చాలా గ్రేట్. సో, చాలా అనిపించింది నాకైతే. వాళ్ళ హస్బెండ్ ఇంకా చాలా ఇన్నోసెంట్‌గా అనిపించిండు. సో, చాలా ఇన్నోసెంట్. తెలుగు సరిగ్గా రానట్టుంది. తెలుగైతే రాదు. సో, చాలా మాట్లాడిండు అతను. ఇట్లా అందరిని పరిచయం చేసుకుండు. అందరికి హాయ్ చెప్పిండు. ఇంగా ఆ పాపతోనే తిరుగుతుర్రు అందరూ. ఇమాన్యుయల్, ఇంకా రీతు, డేమోన్ అందరూ, భరణి అందరూ ఆ పాప చుట్టే తిరుగుతుర్రు. పెద్ద పాప చుట్టే తిరుగుతుర్రు. ఆమెతోనే అల్లరి అల్లరి చేస్తుంది ఆ పాప అయితే. చాలా అనిపించింది. సో, మొత్తానికైతే సంజన వాళ్ళ ఫ్యామిలీ వచ్చిందండి. ఫుల్ ఫన్ ఉంటది. అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటది. అండ్ ఎమోషనల్ ఉంటది. అన్ని రకాలుగా ఉంటదనమాట. పిల్లలతోని సందడిగా ఉంటది. ఇక ఇచ్చిన టైం అయితే అయిపోతది. మళ్ళా బ్యాక్ వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోతప్పుడు చాలా ఏడుస్తది సంజన గారైతే మామూలుగా ఏడవదు. సో, ఫన్ అయితే ఉంటదనమాట. మంచిగా అనిపిస్తది. వాళ్ళ హస్బెండ్, వాళ్ళ పిల్లలు చాలా బావుంటదనమాట. మీకేమనిపించింది ఏందనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే దివ్య వాళ్ళ మదర్ వస్తదండి. అప్పుడు కూడా చాలా ఎమోషనల్ అయితది. చాలా అంటే చాలా ఎమోషనల్ అండ్ కొంచెం ఫన్నీగా కూడా ఉంటదనమాట. చూడండి వాళ్ళ మదర్ ఎలా ఉంటది ఏంటనేది. నెక్స్ట్ ఈ ప్రోమో తర్వాత నెక్స్ట్ ప్రోమో అదే అనమాట. సో, ఈ వీడియో గనక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.